అందరికీ నమస్కారం అండి. నా పేరు బైపు రామకృష్ణ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ మెగా అభిమాని. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సుముహూర్తం వచ్చేసింది. మనందరికీ సంతోషమైన శుభవార్త ఇది. ఆ వార్త ఏంటంటే, మనందరి ఆరాధ్య దైవం, మన అభిమాన కథానాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు మూవీ రేపు 24వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ 23వ తారీఖు నైట్ నుంచే ప్రీమియర్స్ పడతాయండి. ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్ అంటే సనాతన ధర్మం సంరక్షణ. సనాతన ధర్మం అనేది అదేం భూతమాట కాదు. మన మతాన్ని మనం ప్రేమించుకుంటూ పరాయి మతాలని గౌరవించడం, ఇది మెయిన్ కాన్సెప్ట్. దీనిని సర్వనాశనం చేయడానికి వైసీపీ దుష్ట శక్తులు ఆంబోత్ రాంబాబు, పేరు నాని వీళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు. వీళ్ళతో పాటు ఇంకా చాలా మంది రేపు మంగళవారానికల్లా తెర మీదకి వచ్చేస్తారు. ఈ 5 రూపాయల పేటీఎం గాళ్ళు అందరూ. సినిమా ఎంత గొప్పకున్నా సరే వాళ్ళు చెప్పే టాక్ ఏంటో మనందరూ తెలుసు. మనం కూడా దీనిని అంతే విధంగా తిప్పికొట్టాలి. ఎంత అంటే, మనం కరుడు కట్టిన జన సైనికుడు, నిస్వార్థ జన సైనికుడు అని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పుట్టినరోజులు పెట్టుకుంటాం కదా, అంతే బాధ్యతగా ఈ సినిమాని ప్రజలకు చేరువ చేయాలి, ప్రజల వద్దకు తీసుకెళ్లాలి, సినిమా గొప్పతనాన్ని చాటివ్వాలి. ఈ సినిమాని వైసీపీ ఎందుకు అడ్డుకుంటదంటే, సనాతన ధర్మానికి విఘాతం కలిగి ఇచ్చేది వైసీపీ. దానికి ఉదాహరణ ఏంటంటే, వైసీపీ పాలనలో కూలగొట్టిన దేవాలయాలు, తెగిపడిన దేవతామూర్తుల తలకాయలు, చేతులు, తగలబడిన రథాలు అంటే వైసీపీ సనాతన ధర్మానికి విఘాతకులు. ఈ విషయం అందరికీ సాక్ష్యాలతో సహా నేను చెప్తున్నా. కాబట్టి సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం ఈ దుష్ట శక్తులు తెర మీదకి వస్తాయి. కానీ మనం అంతే వేగంగా పనిచేయాలి. ఈ సినిమాకి మనం క్షేత్రపాలకులు అవ్వాలి, సినిమాని కాపాడాలి.